హలో యారా సుధాకర్, ఎంతసేపట్లో వస్తున్నావురా? ఫోన్ పెట్టి వెనక్కి తిరిగి చూడరా, నీకే కనపడుద్ది. ఎటు తిరగాలరా? లెఫ్టా రైటా? స్వర్గం అన్ని వైపులా కనపడుతురా. అవునా? లెఫ్ట్ తిరిగానేది కనపడదే. నువ్వు కొంచెం లెఫ్ట్ తీసుకో. ఎవర్రా ఇల్లు? సరుకు అని చెప్పాను కదరా. సరుకు అంటే ఇల్లా? నేను మందు అనుకున్నాను రా. ఓహో, నీకు మందుంటే తప్ప ఇంజిన్ కదలదు కదా. ఉండు తీసుకొస్తా. ఏ గర్ల్స్, మా ఫ్రెండ్ జాగ్రత్త చూసుకోండి. ఇలా షాక్ ఇచ్చేసేవిడ్రా? ఎందుకంత కంగారు పడుతున్నావు? గురువు గారికి అనుభవాలు తక్కువని సుధాకర్ గారు చెప్పారు కదా, మనం నేర్పించాల్సిందే. మరి అనుకుంటున్నారు బ్లోయింగ్ భాస్కర్ ఇక్కడ. అయితే ఏంటి, మిర్చి ఎవడ్రా నువ్వు? మ్యాన్హోల్ మీద మూతలు ఎత్తుకుపోయిన వాళ్ళకు నువ్వు. అయినా నువ్వెవడరా? చిన్నపిల్లల చేతులు ఐస్ క్రీమ్ ఎత్తుకుపోయే వాళ్ళు. నేనే తెలీదా? చెగోడి ది గ్రేట్ రైటర్ ఇక్కడ. సుధాకర్, జోకర్ సుధాకర్ ఇక్కడ. అయినా నీతో మాట్లాడే బాగలగా అజెంట్ మంది తీసుకురావాలి. ఎవడీడు? మా సాదేరికి వచ్చాడు, పైగా మందు వేయడానికి వెళ్తున్నాడు. ఏదో జరుగుతుంది, నేను అర్జెంట్కి వెళ్ళి చూడాలి. ఏంటి భయపడుతున్నారు? చాలా అందంగా ఉన్నారు, క్యూట్ గా ఉన్నారు. ఇక్కడ కాదు కానీ రూమ్ లోకి వెళ్దాం. రండి 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 సార్. అమ్మ భాస్కర్, దొరికావు, వాడేసుకుంటా. మేడం. హలో చగోడి, చెప్పు. ఇక్కడ చాలా కొంపలు అనుకుంటున్నాయండి. ఇదిగో ఆటోపై వెంటనే బండి తిప్పు తిప్పు. ఏమైంది అమ్మగారు? అక్కడ మీ అయ్యగారు నా కొంప ముంచేస్తున్నారే. ఏం చేస్తున్నారు అమ్మగారు? అదిరా జరిగింది. నాకు కూడా అదే అనుమానం అమ్మగారు. ఎప్పుడో ఒకప్పుడు మీరు ఊరు వెళ్ళినప్పుడు అయ్యగారు నా మీద కన్నేస్తారేమోనని. ఏడ్సేవులే, నీకంత సీన్ లేదా? తాటికాయ ఉండాలా? నోరు మూసుకుని నువ్వు తొందరగా పోనీవయ్యా. అదే పని 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 ఫాస్ట్ గా పని పని ఇంకా పని 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 పని. మేడం మేడం మేడం. చగోడి, నువ్వు చూసింది నిజమేనా? నా కళ్ళారా చూసా మేడం. అంటే నా అనుమానం నిజం అన్నమాట. ఎంతసేపు ఆకాశం గోడలు చూసుకుంటూ మాట్లాడతా మేడం. ఇక్కడ ఎంతసేపు మాట్లాడు, లోపల పదండి. పదండి పదండి. రండి మేడం. ఇంతకీ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు అమ్మాయిలు. ఒకతేమో మొండి కత్తిలా ఉంది, ఇంకోతేమో కత్తిలా ఉంది. కత్తులు కొడవళ్ళు పెట్టుకోవడానికి మన ఇల్లేమైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసా? ఇప్పుడు చెప్తే చూడవాలి సంగతి. నా పేరు అనసూయ. నా పేరు అరుంధతి. ఈ ప్రొఫెషన్ లో ఉండి పవిత్రమైన పేర్లు పెట్టుకున్నారేంటి? దాంతో మాట్లాడతావేంటి? నాతో మాట్లాడు. నేను ఎవరితోనూ మాట్లాడినా. ముందు దూరంగా కూర్చోండి. అందుకు మా రూల్స్ అబ్బో రూల్స్. నిన్నగాక మొన్న వచ్చి బోర్డు రూల్స్ మాట్లాడుతుంది. ఎప్పుడు వచ్చావన్నది కాదక్క, ఎంత సంపాదించావు లెక్క. ఏంటి నువ్వు నాకు చెప్తావు? ఏంటి నువ్వు నాకు చెప్పండి. మేడం, ఇందాక కిటికీ తెరిసే ఉండే, ఇప్పుడు మూసేసుకున్నారు మేడం. అసలు కిటికీలంటే ఏడా? లోపల మ్యాటర్ మొదలై ఉంటది. ఏంటి బర్రెల తొట్లో కట్టేసిన గేదెల్లో కొట్టుకుంటున్నారు? ఆ సుధాకర్ గారు వచ్చినట్టున్నాడు, ఆడితో పాటు మిమ్మల్ని కూడా తోసేస్తాను. అది కాదు బావా, నేనే దీనికంటే సీనియర్. నేనేమన్నా నీకు ప్రమోషన్ ఇస్తున్నా సీనియారిటీ చూడడానికి? నోర్మూసుకున్నా. మేడం, లోపల వాళ్ళు ఉన్న పరిస్థితికి పలకం ఎక్స్ప్రెస్ డైరెక్ట్ గా వచ్చినా వాళ్ళకి తెలీదు. ఇంకోసారి నొక్కండి. అవును, ఇప్పుడే కదా వెళ్ళాడు, ఎంత తొందరగా వచ్చాడేంటి?
రాజు ఓయమ్మా రాజు ఓయమ్మా రైలు ఇల్లు ఇక్కడ దేవుడా ఎడవా రే సుధాకర్ గారు ఆపండి మీకు ఎంతవరకు వాళ్ళ అవతల కొంపలట్టు పోతుంటే అంతకంటే పెద్ద రెడీగా రండి రండి అదిగా ఓయమ్మో ఎక్కడ దాచిపెట్టాలరా దేవుడా ఇటు కాదు ఇటు ఓయమ్మో బాత్రూంలో కష్టం చూసేస్తారు రండి రండి కిచెన్ పదం అమ్మో కిచెన్ లో కూడా కష్టం నేరుగా కిచెన్ లోకి వెళ్ళిపోతుంది ఎక్కడ దాచిపెట్టాలే చూసే ఓయమ్మా వెళ్ళి కొట్టేస్తుంది కన్ను వచ్చేస్తుంది చూసి ఎక్కడ దాచిపెట్టాలి మిమ్మల్ని అమ్మో బాత్రూంలోకి వెళ్తే అప్పుడే డౌట్ వచ్చేది రండి 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 దానికంటే నేను సీనియర్ని కానీ నన్ను ఒకే దగ్గర పెడతారా ఈ సీనియారిటీస్ అంతా ఎలా పొట్టు పెడితే అందరం సంకరాకపోతామే లోపలికి రండి రండి దూరండి ఇలా బుక్ అయిపోయినండి సాయిబాబా శివ రామ కృష్ణ అందరు కలిసి కాపాడండి అయ్య బాబా మీరు కూడా కామ్గా ఉండండి అరే రాజ్యం ఏం రాజ్యం ట్రైన్ దొరకలేదా నేను ఎక్కాల్సిన ట్రైన్ జీవితకాలం లేట్ అనిపిస్తుంది ఇప్పుడు ఆ పోయి ట్రైన్ అంత ఎందుకు రా కూర్చున్నారా కూర్చుంటా ఒరే చగోడి ఏర్రా ఇందాక ఉన్నారు మేడం ఇప్పుడు లేరు అమ్మగారు అక్కడ ఎవరిదో సెల్ ఫోన్ ఉందండి మేడం సెల్ ఫోన్ ఇది మీది కాదు కదా సార్ చాలా సిమ్ములు మారిపోయిన సెల్ లాగా ఉంది చాలా వైరస్ పట్టేసింది సార్ అది సుధాకర్ గారిది రైట్ ఉండండి సార్ అతను వచ్చాక ఇస్తానులేండి రింగ్ టోన్ ఏంటండి ఇంత దానంగా ఉంది 6 గంటలకు వచ్చి 7 గంటలకు వెళ్ళిపోతుంది ఎంత అవుతుంది నీ మొహం పచ్చరవుతాయి ఫోన్ బెడా 6కు వచ్చి 7కి వెళ్ళిపోతూ గానీ ఎంత అవుతుందని అడుగుతున్నాను మేడం ఆ సుధాకర్ గారు ల్యాప్టాప్ లో బాగు చేయడం ఏదో నేర్పిస్తాడు కదా ఆ ట్యూషన్ టైమింగ్స్ ఏమో అడుగుంటాడు భలే కవర్ చేశారు సార్ నోరు మీరా వంకరోడా చగోడి ఎస్ మేడం మేడం అందులో ఎవరు లేరు కానీ పట్టుకుంటా మేడం కిచెన్ లో కూడా ఎవరు లేరు కానీ పట్టుకుంటా సార్ జరగండి సార్ అవునరా ఆఫీస్ వర్క్ గురించి ఆలోచిస్తున్నాను మేడం అక్కడ కూడా ఆలోచించచ్చు చూసానే ఎక్కడ చూశాను ఎలాగైనా సరే తప్పించుకోవాలి అబ్బా తల పగిలిపోతుంది రాజ్యం కొంచెం కాఫీ పట్టరావా కిచెన్ లోకి వెళ్ళి నన్ను కిచెన్ లోకి వెళ్ళమన్నారంటే కిచెన్ లో ఎవ్వరూ లేనట్టే కదా ఐసు అమ్మగారు నువ్వే వెళ్ళి కాఫీ పట్టుకురా సరే అమ్మగారు రాజ్యం ఏంటి నీ అనుమానం చెప్తా కాసేపట్లో చెప్తా
ఏంటిది కళ్ళలో కళ్ళు పెట్టుకొస్తున్నావు? ఇప్పుడే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఏదో చీప్ ట్రే వాడినట్టున్నావు, వాసన వస్తుంది. ఏడ్చావులే, నీలా చీప్ క్వాలిటీ వాడటం నాకు అలవాట్లేదు. అయినా సీనియర్ ని నన్నే అంత మాట అంటావా? సీనియర్ నేనే సీనియర్. నువ్వే మాట్లాడుతున్నావు. గన్ను ఎంత సీనియర్ అని చూడదు బుజ్జి, అందులో ఎన్ని బుల్లెట్లు పడుతున్నాయా అని చూడాలంతే. నువ్వెవడేరా మా మధ్యలోకి వచ్చావు? నేనంతే, సూది దూరే సందు దొరికితే చాలు మొత్తం దూరేస్తా. మర్యాదగా బయటికి పో, లేదా చిత్త కొడతాను. వెళ్ళమంటే వెళ్తాను, బయట పోలీసులు ఉన్నారు మరి. అంటే వాళ్ళు ఇంకా వెళ్ళలేదా? అంటే గురువు గారు మీకు పోలీస్ రైడింగ్ అని కలర్ ఇచ్చారన్నమాట. మరి వచ్చిందెవరు? ఓ స్పెషల్ టీంలే, దొరికితే అప్పరప్పర్ తాండ్రే. అమ్మో, మేము అరవం బయటికెళ్ళాం. నేను కూడా వెళ్ళను గాని నేను చెప్పినట్టు చేస్తారా? చేస్తాం. ఇదిగో రాజ్యం, నీ అనుమానంతో మళ్ళీ కొట్టుకుంటున్నావా? నాది అనుమానం కాదండి, కన్ఫర్మే. కాకపోతే ప్రూఫ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. అయ్యగారు కాఫీ. ఇదిగో నా తలపడి సగం తగ్గిపోయింది బా. ఇదిగో మీ అమ్మగారికి అనుమానంతో చచ్చిపోతుంది. మీరే తాగండి, ఆ ఉన్న తలనొప్పి కూడా పోతుంది. ఇవే డబ్బులు తీ. నేనుగా తీయాల్సింది మీరే, లేకపోతే బయటికి వెళ్ళి మీరు ఇక్కడ ఉన్నారా సంగతి చెప్పేస్తా. అడుక్కు తినేవాడి దగ్గర గీక తింటామంటే ఇదే. ఆ మాత్రం సామెత నేను కూడా చెప్పగలను. తద్దినానికి కూరలు ఎక్కువ, దరిద్రానికి ఆకలి ఎక్కువ. కాఫీ గొంతు దిగట్లేదా? తాగండి, చల్లారిపోతుంది. మేడం చగోడి, క్లూజ్ ఏమైనా దొరికాయా? ఎవరు లేరు మేడం, నా కళ్ళే నన్ను మోసం చేశాయి మేడం. ఏంటిది చల్లారిపోతుందా? ఆల్రెడీ చల్లగానే తీసుకొచ్చింది. అసలు నేను కాఫీ ఎవరు లేమన్నారు, ఎవరు తెచ్చారు? తీసుకురా. షుగర్ లేదు, పాడు లేదు, అది కాఫీయా? ఏంటి ఏంటి అనుమానాలు? లే పైకిలే. ఏంటి ఎతకడాలేంటి? గోవ గుయ్యి మంటలే. ఏర్రా ఇక్కడ చూసావా వాళ్ళని? ఇక్కడ చూసావా? ఏర్రా ఎక్కడ? అంటే నా కళ్ళే నన్ను మోసం చేశాయి సార్. 21st సెంచరీ శ్రీరాముడినే నేను. అలాంటి సైతం గారు మాట విని నీ బుర్ర పాడు చేసుకుంటావా? నా బుర్ర హీట్ ఎక్కిస్తావా? మీ నాన్న చూడడానికి వెళ్ళవా నువ్వు? హుసే మొద్దు మొహం దానా అలా చూస్తావంటే లగేజ్ ఏది? తొందరగా తీసుకుంటా, వెళ్ళిపోదాం అండి. వచ్చింది పోలీసులు కాదే, వాళ్ళ ఆవిడనుకుంటా. పాపం మంచోళ్ళ ఉన్నాడు, అనుకూలంగా చెప్దాం. అసలు నా మంచితనం తెలుస్తుందా నీకు? నేను ఎంత మంచివాడినో తెలుస్తుందా నీకు? తెలుస్తుందా? తెలుస్తుంది సార్. ఒరే చగోడి, ఏం వెతికారో దరిద్రుడా? ఏమో మేడం, నాకు కనిపించలేదు. ఇంతకీ మీరెవరు? నేను ప్లంబర్ నండి. బాత్రూమ్ లో పైపులు బిగించడానికి వచ్చాను. ఆడాలు కూడా ఈ పని చేస్తారా? మరి నువ్వు? ఆ పైపుల్ని కుక్కులు తీసి శుభ్రం చేస్తానండి. ఏయ్, ఈ ఇంట్లో తుక్కు తీయడానికి నేనుండగా మీరెందుకు వచ్చారు? అయినా నా డ్యూటీ చేయడానికి మీరెవరు? ఐసు, నువ్వాగు. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేను వచ్చేసా. వచ్చావా? రానియమ్మా. రండి అన్నయ్య, రండి. చూసారా ఎంత పని చేశారో? ఏం చేశాడమ్మా? నన్ను ఊరికి పంపించేసి వీళ్ళిద్దరిని తెచ్చుకున్నారు. అరే భాస్కర్, ఎంత పని చేశావురా? ఇదేనా ఎన్నాళ్ళు స్నేహం నా నుంచి నేర్చుకున్నది? ఒరే గ్లామర్ పెరుగుతుంది, ఇదంతా నువ్వే కదరా చేసావు. అవునరా, గ్లామర్ పెరుగుద్దని చెప్పాను, అంతేగాని అమ్మాయితో తిరిగితే పెరుగుద్దని చెప్పానా? ఒరే ఎదవా, మొత్తం నువ్వే కదరా. అవునరా, మందు తాగితే గ్లామర్ పెరుగుద్దని చెప్పాను, అంతేగాని ఇలాంటి పనులు చేయమని చెప్తానా? ఒరే మిత్రద్రోహి. రాజ్యం ఏం జరిగిందంటే, వింటే అన్నయ్య అమ్మాయిల్ని తెచ్చారని చెప్పేలా ఉన్నారే. అదే నిజం రాజ్యం. చెల్లెమ్మకి నా గురించి తెలుసు. ఏదో చిన్న చిన్న పార్టీలు ఎంజాయ్ చేస్తాను తప్ప ఇంత పెద్ద తప్ప నేను చేయను. రే మిత్రద్రోహి, అసలు చూడు నేనేం చేస్తాను.
తప్పులన్నీ మీరు చేసి ఎదుటివాడిని తిడతారు. రాజ్యం నా మాట వినవే. వినండి మేడం, వింటే తను తప్పేం లేదని ఒప్పించేస్తాడు. ఒరే దరిద్రుడా, నోరు మూసుకో, లేకపోతే నిన్ను చంపేం చేస్తాను చూడు. మీరర్చి మమ్మల్ని భయపెట్టలేరు. రాజ్యం ముందు నేను చెప్పేది విను. ఏం చెప్తారండి? ఏం చెప్తారు? ఇదంతా నేను చేయలేదు, ఈ ఇద్దరు అమ్మాయిని కూడా సుధాకర్ అన్నయ్య పిలిపించాడని అంటారు, అంతే. అవును, వాళ్ళిద్దరు వీడియో తీసుకొచ్చాడు. ఇంకా ఆపుతారా? నిన్నటి నుంచి నన్ను ఊరు పంపించేదా అని మీరు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. తప్పంతా మీదే. రాజ్యం నేను చెప్పేది ఒక్కసారి వినవే. అయ్యారు ఏందండి అంత గట్టి గట్టిగా అరుస్తున్నారు? అమ్మగారు ఇంట్లో లేనప్పుడు అయ్యగారు అమ్మాయిలను తెచ్చుకున్నారు. అయ్యగారు ఇందాక 21 శ్రీరామచంద్రుడు అన్నారు. మేడం అసలు ఏం జరిగిందంటే, మీరు ఇంకా ఇక్కడనే ఉన్నారా? వెళ్ళండి 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 వెళ్ళండి. మా చెల్లెలాంటి పెద్దలతో ఉన్న హాల్లో ఉండే అర్హత మీకు లేదు. వెళ్ళండి వెళ్ళండి. గెట్ అవుట్. రాలే. చూసారా చూసారా, అది సంసారం చేసి మగవాడు చేయవలసిన పని. మీరు ఉన్నారు ఎందుకు? అరే భాస్కర్, అసలు ఇట్లాంటి పని ఎలా చేయగలిగేవరా? దేవతలని చెల్లెం చూడు ఎలా చిన్నపోతుందో. మేడం మీరు మనసులో కుల్లి కుల్లి ఏడుస్తున్నారు కదూ. ఇదిగో గ్లామర్ ముందు దొరికింది ఇవ్వడానికి వచ్చాను. రోజుకు 2 పెగ్గులు చొప్పున. వాడు జంపు. సరే సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకో. చెల్లెమ్మా ఇట్లాంటి మనసులో పెట్టుకోబాక. సంసారం ఇలాంటివన్నీ కామన్ రా. ఉంటానమ్మా, జాగ్రత్తగా ఉండండి. చివరిసారిగా చెప్తున్నాను రాజ్యం, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. మీకు తెలియకుండా మీ ఫ్లాట్ లో ఎలా ఉంటారు సార్? కరెక్టే. ఏంటి కరెక్ట్? నీ గోల్ నీ దగ్గర, నా మాట నువ్వా? అక్క ఏమే పద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళావే? నువ్విప్పుడు వచ్చావక్క? ఫింగర్ వేసా లేకుండా అడిగి దానికి సమాధానం చెప్పు అంటున్నారు మేడం గారు. అది కాదక్క. నోర్మోయ్, నిన్ను ఇంట్లోనే ఉండి మీ బావని కనిపెట్టుకుని ఉండమని చెప్పానా? పై వాట వాళ్ళు ఎగ్జిబిషన్ వెళ్తుంటే నువ్వు వెళ్ళు వెళ్ళు అని బావి పంపించాడక్క. పొద్దు నువ్వే కదా వెళ్తాను అని గోల్ చేసావు, పైగా నా దగ్గర 10 రూపాయలు కూడా తీసుకెళ్ళావు. ఇంట్లో ఏం తోస్తుంది అలా తిరిగిరా చెప్పావు కదా. అనే ఉంటారు, చెప్తారు. అన్ని ప్లాన్ ప్రకారం చేసుకున్నట్టున్నారు. మా నాన్న కూడా నూట్లో ఇదే తోసేసినట్టున్నారు. ఏమైందక్క? ఏదో అయిందిలే, నువ్వు చిన్నపిల్లవు తెలుసుకోకూడదు. ఎందుకు సార్ అరుస్తారు? మేడం గారు అరవద్దని చెప్పారుగా. ఎందుకంటే వాడిని కొట్టారు, వాడి ద్వారానే మీ నాటకాలన్నీ నాకు బయటపడ్డాయి. వాడే కనుక ఇక్కడ జరిగిందంతా నాకు ఫోన్ చేసి చెప్పకపోయి ఉంటే నా కళ్ళు మూసుకునే ఉండేవి. మీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను మేడం, అందుకే మీకు ఫోన్ చేశాను. నాకు ఇప్పుడు అర్థమైంది, నేనే తప్పు చేయకుండానే నేను ఇరుక్కుపోయాను. నన్ను కాపాడే వాళ్ళే లేరా? మేమున్నాం. మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఎవరు ఇమ్మన్నారే మిమ్మల్ని? మాకు రావాల్సిన డబ్బులు రావాలి కాబట్టి మళ్ళీ రావాల్సి వచ్చింది. అయ్యో, ఇంకా చూస్తారే, ఇవ్వండి. ఆయన ఎందుకు ఇవ్వాలి? మిమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి. అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే, సరుకని చెప్పాను కదరా. ముందు దూరంగా కూర్చోండి. దొరికితే నేను చెప్పినట్టు చేస్తారా? అదమ్మా జరిగింది. ఒరే నమ్మక ద్రోహి, మీకన్నా వయసులో చిన్నదాన్ని, కానీ మీకో మాట చెప్పొచ్చా? మీ ఆయన 21st సెంచరీకే కాదమ్మా, 100th సెంచరీకి కూడా శ్రీరామచంద్రుడే. ఒరే దరిద్రుడా, నీ వల్ల రాముడు లాంటి నా భర్తని అనుమానించాను కదరా. ఇప్పుడు తెరుచుకున్న కళ్ళు, వీడు నీ కళ్ళు తెరిపించాడా? మార్గదర్శకుడా? ఇప్పుడు చెప్పవే. ఒరే దరిద్రుడా, ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్, నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏ కుర్రకరికి
కాలక్షేపంకైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ మస్త్